హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చాలామంది వీడియో స్క్రీన్ రికార్డింగ్ గురించి చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. సార్ మీరు ఏ స్క్రీన్ రికార్డ్ యూస్ చేస్తున్నారని చెప్పేసి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నాను ది బెస్ట్ స్క్రీన్ రికార్డర్ విత్ డిఫరెంట్ ఆప్షన్స్తో. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్యూటోరియల్స్కి ఉపయోగపడేటట్టు అలాగే ప్రజెంటేషన్స్కి ఉపయోగపడేటట్టు ఇంకా విత్ డిఫరెంట్ ఫీచర్స్తో లైక్ వెబ్ కెమెరా ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, అలాగే లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవడానికి అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఈ వీడియోలో మీకు స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు స్క్రీన్ రికార్డింగ్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. బై ద వే, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది హిట్ ఫార్ స్క్రీన్ రికార్డర్. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్లో ప్రోడక్ట్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో ముందు చూద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఇందులో ట్రైట్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫ్రీ వర్షన్ని మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఈ విధంగా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మీకు ఈ ఫైల్ సేవ్ చేసుకోవడానికి సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయడానికి వస్తుంది. దీనిపైన సేవ్ బటన్ నొక్కండి. సో డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే స్క్రీన్ రికార్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేస్తారనుకో మనకి ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్మాల్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇన్స్టాల్ ప్రెస్ చేస్తారు. కామన్గా అన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో దీన్ని కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇన్స్టాల్ చేసే సమయంలో ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసి ఉంచండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయడం చూశారు కదా. ఇప్పుడు మనము ఈ స్క్రీన్ రికార్డర్లో డిఫరెంట్ ఆప్షన్స్ని ఎలా యూస్ చేయాలి అండ్ దాని తర్వాత ఇంకా ఏ ఎలిమెంట్స్ అయితే ఇంత అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మీరు ఒక చిన్న లుక్ వేస్తే మీకు అర్థమైపోతుంది. మీకు ఇంటర్ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ మీరు గమనించండి. అవసరమైతే స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా గేమ్ ఆడుతూ ఉంటే దాన్ని రికార్డ్ చేసి మీరు ఎవరికైనా పంపాలన్నా ఈ గేమ్ మోడ్ సెలెక్ట్ చేయండి. అలాగే ఒక లెక్చర్ మీరు చేయాలనుకుంటున్నారు, దేని గురించి ట్యూటోరియల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారంటే లెక్చర్ ఇవ్వాలనుకుంటే ముందుగానే మనం లెక్చర్ని ప్రిపేర్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పర్టికులర్ డివైస్ అంటే ఓన్లీ వెబ్ క్యామ్ కానీ ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ సెలెక్ట్ చేసి మనం స్క్రీన్ని రికార్డ్ చేయవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు మీకు శాంపిల్గా తెలియడం కోసం స్క్రీన్ని సెలెక్ట్ చేసి స్క్రీన్ అయితే రికార్డ్ చేస్తాను. వీటితో పాటు ఫ్రెండ్స్ లైవ్ కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా రన్ చేయొచ్చు. లైవ్ స్ట్రీమ్ చేయడానికి కావాల్సిన ఆల్ ఆప్షన్స్ అయితే ఇందులో చాలా బాగానే ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి టెంప్లెట్స్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. మనం ఎక్కువగా కష్టపడకుండా బెస్ట్ అవుట్పుట్లో స్క్రీన్ రికార్డ్ అయితే చేయొచ్చు. ఓకే సరే, ఇప్పుడు మనం రికార్డ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేసి మనం కీబోర్డ్లో ఉండే స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను ఫుల్ స్క్రీన్ రికార్డ్ అవ్వడానికి. అంటే మొత్తం డెస్క్టాప్ అంతా స్క్రీన్ రికార్డ్ అవుతుంది అన్నమాట, ఏరియా తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డ్ చేయాలి అంటే పైన వచ్చిన ఈ టూల్ బార్లో మనం స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో స్క్రీన్ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మీరు చూడండి, జస్ట్ ఇక్కడ ఒక క్లిక్ ఇస్తున్నాను. దాని తర్వాత ఈ యాప్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ 2 టాస్క్లు అనేవి రికార్డ్ అయిందో లేదో అనేది మీరు చూడాలంటే ఫస్ట్ ఈ రికార్డింగ్ అనేది అవుతున్న రికార్డింగ్ని స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసే ముందు మధ్యలో మీరు కాసేపు ఆగి మళ్ళీ రికార్డ్ కంటిన్యూ చేయాలంటే పౌజ్ కూడా ఆప్షన్ ఉంది. ఎక్కడైనా ఇంపార్టెంట్ ఏరియాని స్క్రీన్ షాట్ రూపంలో తీయడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఆప్షన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఓకే, అండ్ ఇక్కడ మరొక బెస్ట్ ఆప్షన్ ఏం చెప్పాలంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు వెబ్ కెమెరా కూడా రికార్డ్ చేయాలనుకున్నట్లయితే పిక్చర్ ఇన్ పిక్చర్లో క్లిక్ చేస్తారు. అండ్ స్క్రీన్ ప్లస్ వెబ్ కెమెరా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఒక మెయిన్ స్క్రీన్ వస్తూ దాని కిందన వెబ్ కెమెరా వస్తుంది. ఈ వెబ్ కెమెరా పొజిషన్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, మిర్రర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. నేను చెప్పాను కదా, రికార్డింగ్ చేయడానికి కావాల్సిన ఆల్ ఆప్షన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే స్టాప్ బటన్ పైన క్లిక్ చేశాను. ఎప్పుడైతే స్టాప్ చేశానో రైట్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ మీరు ప్లే చేయొచ్చు కూడా. చూడలేకపోయారు అనుకుంటే ఇది ఎక్కడ సేవ్ అయి ఉంటుందంటే చూడండి, దిస్ పీసీలోకి వెళ్ళి లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి యూజర్స్లోకి వెళ్తే మోహన్ సాహు అన్న నా కంప్యూటర్ నేమ్ ఉంది. ఇక్కడ ఈ వీడియోస్లో హిట్ పా అనే ఫోల్డర్లో అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ అయిన ఫైల్ డబుల్ క్లిక్ చేసి ప్లే చేద్దాం. ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో స్క్రీన్ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మీరు రికార్డ్ అయిందా లేదా అనేది మీరు చూడాలంటే ఆగి ఇందులో అందుబాటులో చేసేటప్పుడు చూడండి, పిక్చర్ ఇన్ పిక్చర్లో క్లిక్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, వెబ్ కెమెరా కూడా రికార్డ్ అయ్యింది. ఇక్కడ ఆప్షన్ కూడా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వెబ్ కెమెరా పొజిషన్ని కూడా డిఫరెంట్ యాంగిల్లో మనం మార్చుకోవచ్చు కూడా. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టికల్గా చేస్తే తెలిసిపోతుంది.
సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, అండ్ దాని తర్వాత ఈ రికార్డింగ్ ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నిలో మార్చాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి జనరల్ ట్యాబ్ అండ్ ఆడియో ట్యాబ్ నెక్స్ట్ ఎఫెక్ట్ టాస్క్ హార్ట్ కీ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు సెట్టింగ్లోకి వెళ్ళి మార్చవచ్చు. ఓకే సార్, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు మీరు ఒక గేమ్ రికార్డ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ముందు లెక్చర్ ఒకవేళ మీరు రికార్డ్ చేయాలనుకుంటే ఎలాగో అనేది ఒక శాంపిల్ చూద్దాం. సో దీనిపైన క్లిక్ చేయండి. లెక్చర్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ మనం ఉపయోగించాం, కాకపోతే సపరేట్గా ఒక స్క్రీన్ షో చేయాలనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీంట్లో మీరు రైట్ సైడ్ నుండి టెంప్లెట్స్లో ఏదో ఒక టెంప్లెట్ని బ్యాక్గ్రౌండ్గా చూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేయవచ్చు. ఫస్ట్ నేను మీరు సొంతంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఉంటే కనుక ఆ ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో అండ్ ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళి నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. రికార్డింగ్ స్క్రీన్లో అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రజెంట్ మనం యాడ్ చేసిన వీడియో సైజ్ వీడియో ఫ్రేమ్ని కూడా తగ్గించుకోవచ్చు, ఎంతలో ఉంచాలి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీరు మళ్ళీ యాడ్ సోర్స్లోకి వెళ్ళి మీ కంప్యూటర్ కనెక్ట్ చేసిన వెబ్ కెమెరాని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మన కెమెరా సైజ్ని కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ కెమెరా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెజల్యూషన్, దెన్ ఫ్రేమ్ రేట్ అండ్ అలాగే షేప్ చూడండి, డిఫరెంట్ షేప్స్లో కూడా మనం యాడ్ చేయవచ్చు. అండ్ చూడండి డిఫరెంట్గా మనం షేప్ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఒకటి మరి సెట్ చేయాలంటే మళ్ళీ యాడ్ సోర్స్లోకి వెళ్తారు, ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అవసరమైతే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగానే ఇవన్నీ మనం సెట్ చేసుకుని రికార్డింగ్ అండ్ స్టార్ట్ చేయడం వల్ల ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి మనం ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు సెట్ చేసుకుని మీ ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇదంతా సెట్ అయిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే ఇదే స్క్రీన్ని మీరు లైవ్ స్ట్రీమ్ కూడా చేయవచ్చు అనమాట. అలాగే లేదంటే ఎవరికైనా వీడియో కాల్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 1 by 1 ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనిలో కొన్ని ఎలిమెంట్స్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు, వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, అండ్ నాకు ఓవరాల్గా ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ద బెస్ట్ అయితే నాకు అనిపించింది, కాబట్టి నేను మీకు ఈరోజు షేర్ చేయగలుగుతున్నాను. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పటివరకు నేను చెప్పిన ఆల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎవరైతే ప్రో వర్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లో అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నీ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రో వర్షన్స్ అయితే తీసుకోవాలి. మీకు బెస్ట్ ఆఫర్తో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్తో అవసరమైన వాళ్ళు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇవాళ వీడియోలో మీరు తెలుసుకుంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ.